Special protection force and Thank you. Thank you so much, sir. Thank you so much. Thank you so much, sir. కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేసే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా వస్తున్నారు. అందుకే మన డాక్టర్లు అడుగుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ పవిత్రమైన జీవితాల్లో చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం పోతూ ఉంటారు. అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం. అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. చట్టాన్ని తీసుకొచ్చి కర్ణాటక చేశారు. అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా 7 సంవత్సరాల జైలు శిక్ష పెట్టేట్టుగా తీసుకొస్తే భయపడతారు. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు చెప్తున్నారు. అది దేశంలో ఎక్కడెక్కడ తీసుకొని అది తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం. డాక్టర్స్ కూడా ఒకటి చేస్తున్నా. మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు. పూర్తిగా ఉంటాం. అదే సమయంలో మనం ఆందోళన చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, మీకు న్యాయం జరగాలి. పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే